రోట్లో చేసిన టేస్ట్ రావాలి, అలాగే కన్సిస్టెన్సీ కూడా అలాగే ఉండాలి అనుకుంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపులు అవి వేయించుకోవాలండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించేసుకుని కొత్తిమీర, నేను పుదీనా చట్నీ చేస్తున్నానండి. దాన్ని ఎలా చేసుకోవాలంటే జనరల్గా అయితే మనం ఆకుల కింద తీసి చేస్తాం కదండి, అలా కాకుండా కాడలతో సహా చేసేసుకోండి. కొత్తిమీర, పుదీనా అలా చేసుకుంటే ఎలా ఉంటుందంటే మనం సేమ్ రోట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. టేస్ట్ అలాగే ఉంటుంది, కన్సిస్టెంట్ చూడటానికి కూడా అలాగే ఉంటుంది. అది పేస్ట్లా ఉండదండి. పోపులు వేసిన తర్వాత నువ్వులు కూడా వేసుకోండి, ఎందుకంటే నువ్వులు, పల్లీలు రెండు ఏది వేసుకున్నా చాలా బాగుంటుందండి. నేను నువ్వులు ఎందుకు వేసుకున్నానంటే కొంచెం కాల్షియం ఎక్కువ ఉంటుంది కదండి అందులో, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా బాగుంటుంది కదా, అందుకని వేస్తున్నాను అనమాట. అదొకటి. పల్లీలు ఎందుకు యూజ్ చేయట్లేదంటే కొంచెం థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం పల్లీలు తినకూడదు అనమాట. ఇక రోజు పల్లీ చట్నీ అవుతుందని నేను ఇలాగ నువ్వులు వేసానండి. పల్లీలు ఎక్కువే తింటాం అన్నమాట మేము. అంటే ఏ టిఫిన్కైనా కానీ పల్లీ చట్నీ యూజ్ చేస్తాం, అందుకని దీంట్లో పల్లీలు అయితే యూజ్ చేయట్లేదు. పల్లీలు వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మొన్న లాస్ట్ వీక్ వర్షం వస్తుంది కదండి, అందుకని కూరగాయలకి ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేస్తున్నాను. 4 టమాటాలు ఉంటే దాన్నే పెట్టేసి చేసేస్తున్నాను అనమాట. ఈ పూర్తిగా డ్రై అయిపోకూడదండి, కొంచెం వాటర్ ఉంటే మనకి చట్నీ కూడా కొంచెం లూజ్గా వస్తుంది. బయట నుంచి మనం వేరే వాటర్ వేయక్కర్లేదు అనమాట. ఆ వాటర్తోనే చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. బయట వాటర్ వేసామంటే ఏమంటుందంటే, బయట వాటర్ అంటే ప్లెయిన్ వాటర్ వేసామంటే కొంచెం చప్పదనం వస్తుంది అనమాట. ఇంకా ఈరోజు దోశలకి చట్నీ అనమాట అండి అది. ఇంకా మా పాపకి ఇలాగ టెడ్డీ బేర్ దోశ వేసి పెడుతున్నాను అనమాట. అలా అయితే కొంచెం ఇష్టంగా తింటుంది. పిల్లలు తినని వాళ్ళు ఉంటే ఇలాగా ఏదన్నా చేసి పెట్టండి, కొంచెం డిఫరెంట్గా ఇష్టంగా తింటారనమాట. కొంచెం టెడ్డీ బేర్ అంటే వాళ్ళకి ఇష్టం కదా. ఇంకా నేను చింతపండు వేయకుండా దాంట్లో మామిడికాయ వేసానండి. ఇప్పుడు పునాసకాయలు వస్తున్నాయి కదా, టేస్ట్ చాలా బాగుంది. ఓకేనా? చట్నీ, టెడ్డీ బేర్ దోశ. ఇంట్లో కూరగాయలన్నీ తీసుకురావాలండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు ఒకటే ఉన్నాయన్నమాట. అందుకని ఏం చేస్తున్నానంటే మినపొడియాలు కూర చేస్తున్నానండి. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ మా ఆంధ్రాలో ఎలా చేసుకుంటున్నామో చూపిస్తున్నానండి. చాలామందికి తెలుసండి, పెసరొడియాలు, మినపొడియాలు కర్రీ చేసుకుంటారనమాట సమ్మర్లో, ఎలా ఒడియాల కింద పెట్టి. ఇవి కూడా అమ్మే చేసిందండి, అమ్మ వచ్చినప్పుడు. అవి ఫస్ట్ అయితే కొంచెం నూనెలోనే వేయించుకోవాలంటే కొంచెం వంపుగా పెట్టుకోండి గిన్నె. దానివల్ల ఏంటంటే కొంచెం తక్కువ ఆయిల్తోనే మనం కర్రీ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేగాలంటే చాలా ఎక్కువ నూనె వేయాలండి, చాలా మామూలుగా అయితే. కానీ ఇది కొంచెం ఇలా వంపుగా పెట్టుకున్నాం అనుకుంటే ఒక దగ్గరికి గ్యాదర్ అవుతుంది కదండి ఆయిల్ మొత్తం, అప్పుడు ఈజీగా వేయించేసుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడు చెప్తాను కదండి, వెల్లుల్లిపాయలు దంచి పొట్టుతో సహా వేసుకోమని. దీనికి అలా కాకుండా మంచిగా గుడ్లు కింద వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే మధ్యలో అవి పులుపు అవన్నీ అబ్జర్వ్ చేసుకుని కమ్మగా ఉంటాయి అన్నమాట తింటుంటే. హెల్దీకి హెల్దీ, టేస్ట్ కూడా ఉంటాయి అన్నమాట అండి. అవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను. నేను కట్టర్లో వేసుకున్నానండి. ఇలా తిప్పేది బాక్స్ లాగా ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని తిప్పేసుకున్నాను అనమాట. చాలా బాగా వస్తున్నాయండి. మ్యాక్సిమం అందరింట్లోనూ ఉన్నది. కొంచెం గుజ్జు కూర కావాలంటే కొంచెం అందులో వేసుకుని, కట్టర్లో వేసుకొని మంచిగా ఉల్లిపాయలు సన్నగా అయితే మంచిగా కూర గుజ్జుగా వస్తుందండి. దాంట్లోనే పచ్చిమిరపకాయలు పొడుగ్గా వేసుకోవాలండి. దీంట్లో పులుసుకి పొడుగ్గా వేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు వేసుకుని మగ్గ పెట్టుకోవాలండి ఉల్లిపాయలు. ఈలోగా నేను 2-3 కడుపులో వేసాను. అవి చాలా బాగుంటాయండి, ఉత్తినే తిన్నా కానీ కరకరలాడితే చాలా బాగుంటాయి అన్నమాట. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకుని వేసుకొని కొంచెం మగ్గు పెట్టుకోవాలండి. అవి అంత ఉప్పు, కారం అంతా ఉల్లిపాయలకి పట్టాలి కదా, అందుకని అనమాట. మగ్గిన తర్వాత కొంచెం ఇవి కూడా వేసేసేయాలి, మనం వేయించి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసేయాలన్నమాట. వేసుకొని 2 మినిట్స్ మగ్గ పెట్టుకోవాలి. ఆ ముక్కలకి ఉప్పు, కారం అవి పట్టేలాగా మగ్గ పెట్టుకోవాలి, అంతేనండి. తర్వాత మనం చింతపండు పులుసు ఫస్ట్ అయితే నేను వేడి నీళ్ళు పోసానండి. కొంచెం స్టవ్ మీద పెట్టానమాట. పెడితే కొంచెం వేడిగా అవుతుంది కదండి, గుజ్జు మొత్తం పూర్తిగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ ఉండకుండా తొందరగా కూడా వచ్చేస్తుంది, చాలా జ్యూసీగా వస్తుంది అనమాట. అలా చేస్తే అదిగోండి, అలా పిసిగేసి మొత్తం అంతా కొంచెం లాస్ట్ వరకు కూడా మనకి చింతపండు నీట్గా వచ్చేస్తుంది అనమాట. అలా చేసుకున్నామంటే ఇందులో పచ్చిమిరపకాయలు పొడుగ్గా వేసుకోవాలని చెప్పాను కదండి, అవి కూడా చాలా ఇష్టంగా తింటారండి. అవి కూడా మంచిగా పులుపు, ఉప్పు, కారం అవి అబ్జర్వ్ చేసుకుని బాగుంటాయండి తినేటప్పుడు, చాలా బాగుంటుంది అనమాట. ఈసారి ఎప్పుడన్నా చేసుకునేటప్పుడు మీకు తెలియకపోతే అలా పొడుగ్గా వేసుకోండి, చాలా బాగుంటుంది.
అలా చేసుకొని తినడానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా అండి మీకు. అలాగే కొంచెం చింతపండు వేసేసాం కదా, ఇప్పుడు కొంచెం బెల్లము, మెంతిపిండి వేసుకోవాలండి. బెల్లము ఎప్పుడైనా పులుపు కూరలు చేసేటప్పుడు కొంచెం బెల్లం, కొంచెం మెంతిపొడి వేసామంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఇంకా నూనె తేరిన తర్వాత మనము కొంచెము కొత్తిమీర చల్లుకొని ఒక్క సెకండ్ ఉంచుకొని స్టవ్ కట్టేసుకోవడమేనండి, అంతేను. అసలు ఎంత బాగుందంటే అమ్మ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. చాలా బాగుందండి టేస్ట్ అయితేను. అమ్మ ఒకసారి అంటే మాకు చిన్నప్పటి నుంచి మాకు అలవాటే లేండి. ఈ మధ్యన ఏంటంటే ఈ వడియాలు పట్టడం నాకు రాదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను అనమాట. కానీ మొన్న అమ్మ వచ్చినప్పుడు చేసి ఇచ్చిందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. టేస్ట్ అయితే అమ్మ చేసినట్టే ఉంది, చాలా కమ్మగా ఎంత బాగుందో. ఇంకా నేను భోజనం చేసిన తర్వాత మా పాప వచ్చేంత వరకు కొంచెం నాకు టైం మిగులుతుంది కదండి. ఆ టైంలో నేను ఏమైనా చేసుకుంటా అని చెప్పాను కదా. అలాగే ఈరోజు ఇంకొకటి బ్లౌజు ఇదంతా కలర్ పోయిందండి, కానీ డిజైన్ బాగుంది. కానీ ఇది మా చెల్లిదనమాట. నాకు ఇదే డిజైన్ కావాలి, ఎందుకంటే ఇది శారీ మీద పట్టు చీర మీద బ్లౌజ్ అనమాట. ఇదే డిజైన్ శారీ మీద ఉంటుందన్నమాట. నాకు అలాగే కావాలి అని అంటే ఇంకా ట్రేస్ తీసేసి సేమ్ ఇంకో క్లాత్ తీసుకొచ్చానండి, వేరే దాని మీద వేద్దాము అన్నట్టు. మరి ఏం వేస్తానో తెలియదు, కానీ ఫస్ట్ అయితే నేను ట్రేస్ తీసుకున్నాను. ఇది తెలిసిందే కదండి, ట్రేసింగ్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని మార్కర్ పెట్టుకొని పైన డిజైన్ మనం మార్కర్తో గీసేసుకుంటే మనకి నీట్గా ఇలాగా వచ్చేస్తుంది అనమాట. మరి తర్వాత ఎలా అయినా మనం డిజైన్ వేసుకోవచ్చు. ఆ మార్కర్ పెన్ పక్కకు పెట్టేసి నేను పని చేసుకుంటుంటే మా అమ్మాయి చూడండి ఏం చేసిందో, మొత్తం గోర్లకంతా వేసేసుకుంది అనమాట. వేసేసుకుంటే ఏమవుతుంది, మొత్తం అంతా ఎలర్జీ కింద వచ్చేసిందండి. అమ్మ ఒళ్ళంతా దొదలు వచ్చేస్తున్నాయి అమ్మ అని చెప్పి అన్నదండి. కాళ్ళకి చేతులకి రెండింటికి వేసేసుకుంది. ఇప్పటికి నెయిల్ పాలిష్లు 4 ఉన్నాయండి, ఫ్రిడ్జ్లో 2 ఉన్నాయి, బయట 2 ఉన్నాయి. అంటే తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడానికి 2 పెట్టాను, ఫ్రిడ్జ్లో మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి 2 పెట్టాను అనమాట. అయినా కానీ అది స్కెచ్ వేసేసుకుంది. ఇంకా నేను యూట్యూబ్లో చూశానండి ఎలా పోతుందా అని. బేకింగ్ సోడా, నిమ్మకాయ అలాగే పేస్ట్ వేసి రబ్ చేస్తే పోతుంది అని అన్నారు. ఆల్మోస్ట్ పోయిందిలేండి. కొంచెము పక్కన సైడ్స్ ఉంటాయి కదండి, మా గోర్లు సందుల్లో ఉంటుంది కదా, అది మాత్రం పోలేదు. కానీ బ్రష్తో రుద్దాం అనుకున్నాను, కానీ స్కిన్ చాలా లేతగా ఉంటుంది కదా, అందుకని నొప్పి అంటదేమో అని ఉరికిన చేత్తోనే రుద్దేశాను అనమాట. అదొక్కటే పోలేదు, పైనంతా మొత్తం పోయిందనమాట. ఇదిగోండి చూడండి, కాళ్ళకు కూడా కనిపిస్తుంది కదా, అదిగోండి ఆల్మోస్ట్ పోయింది. కొంచెం సందుల్లో ఉన్నది మాత్రం పోలేదనమాట. బాగానే వర్క్ అయిందండి. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. అదిగోండి కాళ్ళకు కూడాను పోయింది, బాగానే పోయింది. ఇక ఆకలేస్తుంది, స్నాక్స్ ఏమన్నా పెట్టు అని అంటే చాలా రోజులు అయిందండి పాప్కార్న్ చేసి. ఇంకా అందుకని పాప్కార్న్ చేస్తున్నాను అనమాట. పాప్కార్న్ మనకి ఇప్పుడు చల్లగా అయిపోయింది కానీ వాతావరణం మంచిగా పాప్ అవ్వండి, అంటే మంచిగా పొంగవు అనమాట. గింజలు కింద అలాగే ఉండిపోతాయి అనమాట చల్లగా ఉంటాయి. ఏం చేయాలంటే ఫస్ట్ ఎంటీ గిన్నె పెట్టుకొని దాని మీద ఇవి గింజలన్నీ వేసేసుకొని కొంచెం వేడి చేసుకోవాలండి. వేడి చేసుకుంటే మంచిగా మనకి పాప్ అవుతాయి అనమాట. అవన్నీ పొంగుతున్నట్టు వస్తాయి అన్నమాట. అవి ఎంత వేడవ్వాలంటే మనం పట్టుకుంటే కాలిపోవాలి, అంత వేడవ్వాలి. వేడైనప్పుడు తీసేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇవి వేసుకుని కొంచెం తిప్పేసిన తర్వాత మూత పెట్టేసుకోవడమేనండి. ఇంకా నేను ఏది చేసినా కానీ మా పాప చేస్తాను అని అంటది కదండి, ఇంకా తనకి వద్దని చెప్పనమాట, దగ్గరే ఉండి 1 నిమిషం ఇచ్చేసి తీసేసుకుంటానమాట. తనకు కూడా తెలియాలి కదా. అది చూడండి ఎంత బాగా వచ్చినాయో, మంచి పాప అవుతాయి అన్నమాట. ఎక్కడో అడుగున కొన్ని పోతాయి, మొత్తాన్ని బాగానే ఉంటాయి. ఇదండి మా పెద్ద గిన్నెమో మా పాపది, చిన్న గిన్నె నాదనమాట. ఇంకొకటి కాఫీలో గీ వేసుకుని ఎప్పుడన్నా తాగారండి, గీ కాఫీ అంటారు కదా, అది ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చేశానండి. చాలా బాగుందనమాట. మాది ఇంట్లో చేసిన నెయ్యే కదా అని తాగాను. ఆవు నెయ్యి అయితే ఇంకా బాగుంటుందంటండి. ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై.